మామూలుగా మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సెల్ఫ్ అంటే నా సెల్ఫ్ కాదు, మన ప్రాజెక్ట్ సంబంధించింది. రియల్ ఎస్టేట్. రియల్ అంటే ఏంది? నిజమైన. ఎస్టేట్ అంటే ఆస్తి. ఓకేనా? దీంట్లో మనకు కావాల్సినటువంటిది, మనం ఫస్ట్ స్టార్టింగ్లో రియల్ ఎస్టేట్లో మనం జాయిన్ అయ్యే ముందు మనం ఫస్ట్ ఎలా ఉండాలి? ఫస్ట్ మనం ఎలా ఉండాలి అంటే ఫస్ట్ నీట్గా గ్రూమింగ్ ఉండాలి. ఓకేనా? సరే, మనం ఉన్న దాంట్లోనే కస్టమర్లకు అవతల వాళ్ళకి అట్రాక్టివ్ కనపడే విధంగా ఉన్న డ్రెస్లోనే కొంచెం నీట్గా కనపడే విధంగా ఉండాలి. తర్వాత దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. మనం ఏదైనా సరే ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు అది పెన్సిల్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, సబ్బులు కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటేనే మనం అమ్మగలుగుతాం. సో మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో మనకు బేసిక్ సబ్జెక్ట్ లేకపోతే మనం కంపల్సరీ అనేది మనం చేయలేము. కాబట్టి దీంట్లో కంపల్సరీ నెక్స్ట్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. తర్వాత వచ్చేసి జెన్యూన్గా ఉండాలా. ప్రాజెక్టు ఎక్కడ ఉంది, లొకేషన్స్ కరెక్ట్గా మనం ఏదైతే చెప్తున్నామో కస్టమర్కి అది పర్ఫెక్ట్గా రీచ్ అవ్వాలి. అబద్ధాలు చెప్పండి. తెలియని విషయం తెలియదు అని చెప్పండి. తెలియకుండా ఇక్కడ ఏదో వస్తుంది సార్, అక్కడ అది వస్తుంది సార్ అని చెప్పేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కస్టమర్స్ కనుక ఇస్తే మిమ్మల్ని నమ్మి మాత్రం లాక్కున్నాడు. కస్టమర్ కొనేటప్పుడు ఏం చూస్తాడు? ఫస్ట్ మీరు మాట్లాడే విధానం, మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా, అసలు రియల్ ఎస్టేట్ అంటే కనీసం రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తిలా ఉన్నావా లేదా, బేసిక్ సబ్జెక్ట్ ఉందా, ఇది చూసిన తర్వాత సైట్కి వచ్చినప్పుడు ప్రోడక్ట్ ఎలా ఉంది, ఏంటి మన వెంచర్ డెవలప్మెంట్స్ ఏంటి, వెంచర్ బాగుందా లేదా, వెంచర్ నియర్ బై లొకేషన్స్ ఏంటి, ఆ లొకేషన్స్ నచ్చి వెంచర్ నచ్చి అన్ని విధాలుగా మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ ప్రకారంగా, మీరు చెప్పిన డిస్టెన్స్ కిలోమీటర్ల ప్రకారంగా అన్ని విధాలుగా అతనికి నచ్చితే ఆ తర్వాత ప్లాట్ గురించి డిస్కషన్ చేస్తాం. ఆ తర్వాత ప్లాట్ గురించి రేట్స్ గురించి అవి ఇవన్నీ డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రాపర్గా మాత్రం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం అంతా కూడా ఇవ్వద్దు. ఇన్ కేసు మీకు తెలియని విషయం ఉందనుకో, మా పైన సుపీరియర్ ఉంటాడు, మా యొక్క బాస్ ఉంటాడు, నేను ఒకసారి కనుక్కొని చెప్తాను సార్. మీకు కనుక ప్రాజెక్ట్ కనుక నచ్చి ఉంటే తక్కువ గిట్లా 100-200 రూపాయలు మీకు గజం మీద తక్కువ గిట్లా కావాలని అనుకుంటే సార్ సార్తో కూర్చోబెట్టి మీకు మాట్లాడిస్తాను సార్ అని చెప్పండి. తెలియని విషయం ఖచ్చితంగా మాకు తెలియదు సార్, మా సుపీరియర్తో మాట్లాడతాను సార్ అని చెప్పండి. ఈ ల్యాండ్కి సంబంధించినటువంటిది మీకు ఏ డౌట్ ఉన్నా సరే, లీక్ డాక్యుమెంట్స్ విషయంలో కానీ, వెంచర్ విషయంలో కానీ ఏ డౌట్స్ ఉన్నా నన్నే అడగండి. కానీ కస్టమర్ విషయంలో మాత్రం కొంచెం నేర్చుకుంటే కొంచెమే ఆ యొక్క కొంచెం విషయాన్ని తడబడకుండా చెప్పండి. మనం భయపడుతూ శివరింగ్ అవుతూ మాట కొత్తగా మాట్లాడితే మీలో మీకే కాన్ఫిడెంట్ లేక అతను మిమ్మల్ని నమ్మడు. సో కాబట్టి ఏదున్నా కొంచెం చేస్తే కొంచెం పర్ఫెక్ట్గా చెప్పండి. గజం ఎంత ఉందో అది చెప్పండి, లొకేషన్ చెప్పండి, రేట్స్ చెప్పండి. తర్వాత వచ్చేసి మీకు ఉన్నది గ్రూమింగ్, రేట్స్కి సంబంధించిన సబ్జెక్టు, తర్వాత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జెన్యూన్గా ఉండండి. మీ యొక్క నీతి నిజాయితీయే ఈరోజు కాకుండా సరే రేపైనా మీకు ఖచ్చితంగా ఫుడ్ పెడతారు. కస్టమర్ తోటి ఎప్పుడు కూడా సాడ్గా ఉండదు. ముందే ఎస్టిమేట్ చేయదు కస్టమర్ కొంటాడా లేదా, కస్టమర్ కొంటాడా లేదా ముందుగా డిసప్పాయింట్గా ఉండదు. కస్టమర్ కొన్నా కొనకపోయినా మన బాధ్యత ప్రకారంగా సైట్ చూపించాలి, వాళ్ళకి టీ తెప్పియాలి, వేరే లంచ్ టైం ఉంటే లంచ్ పెట్టాలి. నేను ఇది చేశాను అది చేశాను నాకు ఇక్కడ సేల్ రాలేదు అని అనుకోవద్దు. ఇద్దరిలో ఒక కస్టమర్ ఉండొచ్చు, ముగ్గురిలో ఒక కస్టమర్ ఉండొచ్చు. కానీ మీరు చూపించినటువంటి ఏదైతే ప్రేమ ఉందో, అంటే మీన్స్ ఏంటి, సర్వీస్ ఏదైతే చేస్తున్నారో చివరి క్షణంలో కూడా అయ్యో పాపం ఈ మేడం నాకు ఇంత సర్వీస్ చేసింది, చాయ్ అర్పించింది, ఫుడ్ పెట్టింది. కొంతమంది కస్టమర్లు ఫుడ్ పెట్టిన దాని ప్రకారంగా కూడా ఆలోచించి కూడా పాడుతుంటారు. కొంతమంది మీరు మాట్లాడే మాట నచ్చవచ్చు. తర్వాత వచ్చేసి కంపెనీ, ఫస్ట్ మనం ఎక్కడ పనిచేస్తున్నాం, మన కంపెనీ ఏంటి, కంపెనీ ఎక్కడ ఉంది, ఆ కంపెనీలో ఎవరెవరు ఉంటారు, కంపెనీలో ఏం జరుగుతుంది, ఫస్ట్ కంపెనీల గురించి బయట కానీ మార్కెట్లో కానీ
గుడ్ నేమ్ ఉందా, బ్యాడ్ నేమ్ ఉందా, ఏ కంపెనీ ఎన్ని ప్రాజెక్ట్స్ రన్ చేస్తుంది, ఈ యొక్క సంస్థ చైర్మన్ ఎవరు, రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా, ఎవరికైనా సరే డిస్ప్యూట్స్ జరిగినాయా, ఏమైనా ఇబ్బందులు వచ్చాయా. సో నేను చేసే కంపెనీలో నేను హ్యాపీగానే ఉండగలుగుతున్నా రేపటి నాడు. సంస్థ ఎలా ఉంది, ఈ యొక్క సంస్థ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, కస్టమర్ని సంస్థలు తీసుకొని వస్తే కస్టమర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుందా, ఒక ప్రాజెక్ట్ అయిపోయినా ఇంకో ప్రాజెక్ట్ వేయగలుగుతుందా, రేపన్నా నా కంటిన్యూగా ప్రాజెక్ట్స్ అనేది ఉంటాయా లేవా. కంటిన్యూగా ప్రాజెక్ట్స్ ఉంటే ఇంకొక ప్రాజెక్ట్స్, ఒక ప్రాజెక్ట్ అయిపోగానే ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంటుంది, ఇంకో ప్రాజెక్ట్స్లో మనం క్లాస్ అమ్ముకుంటే పోతూనే ఉంటాం. సో ఒకటే దాన్ని పట్టుకొని మనం జెన్యున్గా నమ్మకంగా పనిచేస్తూ ఉంటే ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి 5 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మీరు రాకపోతే ఇంకో రాదు, కానీ ప్రాజెక్ట్ అనేది అసలు ఆగిపోదు. ఇమ్మీడియట్ కాకపోతే ఇంకో రాకపోతే ఇంకో. నిన్న కూడా ఒక 10-12 సేల్స్ వచ్చాయి, ఎవరో ఒకరు అమ్ముతూనే ఉన్నారు. సో మనము అమ్మినప్పుడే మనకు గుర్తింపు వస్తుంది, మనం అమ్మినప్పుడు మన కమిషన్స్ వస్తాయి. ఎవరు అమ్మకపోయినా అసలు ప్రాజెక్ట్ అనేది ఆగిపోదు. కంపెనీ నిజంగా చాలా జెన్యున్గా ఉంటుంది. దీంట్లో హైదరాబాద్కి సంబంధించినటువంటి అవుటర్ రింగ్ రోడ్ పక్కన LI1, LI2 వెంచర్స్ ఉన్నాయి. తర్వాత ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఉంది, HMDA ప్రాజెక్ట్స్ ఉన్నాయి, DTCP ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సంస్థ ఎన్విరాన్మెంట్ బాగుంది. ఎవరైనా కస్టమర్ తీసుకొని వచ్చినా కూడా ఈజీగా క్లోజ్ చేసేటువంటి బేసిక్ సబ్జెక్ట్స్ ప్రతి ఒక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన చైర్మన్ సార్ దగ్గర ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ కూడా అంటే తాతల ముత్తాతల నుంచి ల్యాండ్ ఒక నుంచి ఒకరు షేర్ అవుతున్నప్పుడు 50 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్స్ కూడా మన కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. కస్టమర్కి ఎప్పుడు ఫోన్ చేసినా సరే కంపెనీ సార్ గుడ్ మార్నింగ్ సురక్ష ఇన్ఫో ప్రాజెక్ట్స్ మాట్లాడుతున్నాం, నా పేరు స్టూడెంట్స్ సార్ ఈ యొక్క ప్రాజెక్ట్స్లలో మా ఇంత రేట్లు ఉన్నాయి ఈ విధంగా అని చెప్పి చెప్పుకోవచ్చు. కంపెనీ కంపల్సరీ కూడా దీని గురించి మనం చేస్తున్నప్పుడు మీకు ఏ డౌట్స్ వచ్చినా కంపెనీ గురించి కూడా మీకు తెలుసుకోవచ్చు ఖాళీ ఉన్నప్పుడల్లా. తర్వాత కొంతమందికి కస్టమర్స్కి మనం చెప్తూ ఉంటాం, కానీ ఎప్పుడు చెప్పినా సరే కంటిన్యూస్లీ మనమే మాట్లాడదు. అతి వినయం ప్రదర్శించదు, అతిగా తెలిసి నాకేనా. ఎప్పుడూ మనమే నేర్చుకునే పరిస్థితుల్లోనే ఉండాలి. కస్టమర్స్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటే దానికి ఆన్సర్ చేసే విధానమే మనకు. కస్టమర్స్ అడగక ముందే ఇలా స్టార్ట్ చేసుకొని కార్లో కూర్చోబెట్టుకొని ఇక్కడి ఉప్పలు కట్టేసి వెళ్ళిపోతూ ఉంటే కస్టమర్కి ఒక 1 అవర్ జర్నీ 1.5 అవర్ జర్నీ పడుతుంది. 1.5 అవర్ జర్నీ వరకు మనమే మాట్లాడుకుంటా ఇలా అంటూ ఉంటే ఏమవుతుంది, అప్పుడు కస్టమర్ని విసిగించినట్టు. కస్టమర్ దగ్గర ఎప్పుడు కూడా మనం బెగ్ చేసినట్టు సార్ ప్లీజ్ సార్ ధనంత సార్ కార్డు కొనండి సార్ అస్సలు ఉండదు. మీరు ఖచ్చితంగా హుందాతనంగా ఉండాలి, రాయల్టీగా ఉండాలి. మీకు మీరు ఈరోజు ఇచ్చేటువంటి సర్వీస్ వల్ల 5,000 రూపాయలు గజం ఈరోజు మనం కనుక ప్లాట్ అమ్మితే రేపటి నాడు 10,000 అయ్యి 15,000 అయినాడు కస్టమర్ చాలా సంతోషపడతారు. కానీ ఈరోజు మీరు సర్వీస్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ మీకు వస్తున్నాయి. తర్వాత అతనికి ఎక్కువ బెనిఫిట్ వచ్చింది, ఎప్పుడు 10 years 5 years తర్వాత ఎక్కువ బెనిఫిట్స్ వచ్చింది, మీకు 50,000 లక్ష రూపాయలు కస్టమర్ అనేది ఇవ్వరు. కాబట్టి కస్టమర్ మనం ఇచ్చే సర్వీస్ వల్ల వాళ్ళకి మంచి బెనిఫిట్స్ వస్తాయి. తర్వాత నేను ఏం చెప్తుంది ఇక్కడ రాయండి, ఉందతనంలో కస్టమర్ని దయచేసి కొను అని పోస్ట్ చేయండి. రిపీటెడ్లీ కాస్ట్ వేయదు, పోస్ట్ చేయదు, కొనమని చెప్పేసి. తర్వాత 6 పాయింట్ వచ్చేసి పేషెన్సీ. చాలా ఓపిక ఎంత భూదేవి ఎంత ఓపిక పడుతుంది దీంట్లో. చాలామంది అధర్మంగా ఉన్నవాళ్ళు ఉంటారు, 3 పాదాలు అధర్మం ఉంటే 1 పాదం ధర్మం మీద ఉంటుంది. కాబట్టి అధర్మంగా ఉన్న వాళ్ళని బతుకున్నామని చెప్పేసి నేను కూడా అధర్మ మార్గాన పోతా అనుకుంటే అది తప్పు. మనం ధర్మంగానే ఉందాం. 1 month కష్టపడి పని చేసినాం, 10 విజిట్లు పెట్టినాం, 20 విజిట్లు పెట్టినాం, సేల్స్ ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయని చెప్పేసి మీకు దగ్గర దాకా వచ్చి కూడా పోవచ్చు. లేకపోతే కస్టమర్ని మీరు చూస్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్ కాకపోవచ్చు, లేకపోతే కస్టమర్కి మీరు డెమో కరెక్ట్ ఇవ్వకపోవచ్చు, రేట్స్ గురించి సరిగ్గా చెప్పకపోవచ్చు. ఎక్కడో ఒక దగ్గర పొరపాటు జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఇంకా ఎక్స్పర్ట్ కాలేదు. కస్టమరు కొంతమంది ఇంటి సైట్ పెట్టగానే కస్టమర్ నాడి కూడా వెంటనే గమనిస్తారు, కానీ కొనగలుగుతాడా కొనలేడా అని. మీరు ఆ స్థాయికి వెళ్ళలేదు అంటే బిజినెస్ కొన్ని స్టార్టింగ్ స్టేజ్లో పెట్టినప్పుడు
కొన్ని ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి బాధపడదు. ఊరేకున్నంత ఓపిక ఉండాలి. ఇందులో ఎంత ఓపికతో ఉంటే అంత సక్సెస్ సాధించగలుగుతారు. ఈరోజు కొత్త జాయిన్ అయ్యారు, 1 మంత్ చేయండి, 2 మంత్స్ చేయండి, 3 మంత్స్ చేయండి, మీకు ఖచ్చితంగా 4 మంత్స్ అయినా సక్సెస్. మీకు అదే చెప్పాను మీ స్టార్టింగ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా, మీ యొక్క ఎఫర్ట్ ఎప్పుడు కూడా ఆపదు. కష్టపడి చెమట వచ్చేలాగా పనిచేయకండి, స్మార్ట్గా పనిచేయండి. ఉన్న ఏదైతే మనకు ఫెసిలిటీస్ ఉన్నాయో, ఇప్పుడున్నటువంటి డిజిటల్ మార్కెటింగ్ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి. మీకు నియర్ అండ్ డియర్ ఉన్న వాళ్ళకి, ఖచ్చితంగా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పుకోండి. నువ్వేం చేస్తున్నావో తెలియకపోతే ఎవరు నీకు కొనరు, ఎవరిని అడగట్లేదు. మనం డబ్బులు మన గురించి, మన ఫ్యామిలీ గురించి పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మనం చేస్తున్న పని ఖచ్చితంగా అవతరాలకు తెలియాలి. చాలా పెద్ద ప్లాట్ఫామ్లో ఉన్నాం. ఏది అయినా సరే కొంచెం అటు ఇటు తేడాగా ఉన్నా కానీ ఇది లేకపోతే నీకు సేఫ్ కాదు. ఖచ్చితంగా మీరు వస్తున్నప్పుడే, జాయిన్ అవుతున్నప్పుడే, కంపెనీలో అడుగు పెడుతున్నప్పుడే ఫస్ట్ డిసైడ్ కావాల్సింది ఏంటి అంటే, నేను ఖచ్చితంగా ఇందులో ఒక 6 మంత్స్ నేను నిలబడి ఉండాలి. 6 మంత్స్ మీరు పని చేస్తేనే సక్సెస్ కాగలుగుతారు. 6 మంత్స్ ఓపికతో చేయకపోతే రియల్ ఎస్టేట్లో రాణించలేదు. కొంతమందికి 1 మంత్లోనే సేల్ వస్తుంది, కొంతమందికి 2 మంత్స్లో వస్తుంది, కొంతమంది 3 మంత్స్లో వస్తుంది. కొంతమంది నేను చెప్పిన దాని ప్రకారంగా స్పీడ్గా మాట్లాడుతూ ఉంటారు, సబ్జెక్ట్ తొందరగా గ్రహిస్తారు. కొంతమందికి లేట్ అవుతుంది. సేమ్ ఈవెన్ మనకు 10th క్లాస్ ఉన్న, ఇంటర్లో అయిన, డిగ్రీలో అయినా కొందరేమో పర్ఫెక్ట్గా మైండ్లోకి ఎక్కించుకుంటారు, కొంతమందికి టైం పడుతుంది, కొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం మీరు ఓపికతో ఉండి చేస్తూ ఉండండి. డెమోస్ దగ్గర ఫెయిల్ అయినారా? డెమోస్ మీన్స్ ఏంటి? మన ప్రాజెక్ట్స్ అనేది కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారా? లేకపోతే సైట్ విజిట్ తీసుకెళ్తున్నప్పుడు ఏమైనా చెప్పే విధానంలో తేడా ఉందా? లేకపోతే ప్రాజెక్టులో దమ్ లేదా? కస్టమర్ ఎందుకు కొనట్లేదు, ఎందుకు కొనలేదు, ఎందుకు ఫెయిల్ అయ్యింది అనేది మీకు మీరు రెక్టిఫై చేసుకోవాలి. తర్వాత టైం సెన్స్. టైం సెన్స్ ఏంటి? కస్టమర్ సైట్కి వస్తున్నారు, 9 o'clock 10 o'clock మీరు కస్టమర్ని ఏం చేయాలా? మా ఇంటికాడికి కార్ తీసుకురండి. మీరు 10కి రమ్మంటే మీరు 11కి వెళ్ళారనుకోండి, కస్టమర్ వేరే పనులు ఉంటాయి కదా, కస్టమర్కి కూడా కస్టమర్ అక్కడ వరకు వెయిట్ చేస్తారు. మీరు 10 అంటే మీరు 9:30కో 9:40కో అక్కడ రీచ్ అయ్యేటట్టుగా ఉన్నారు. మీరు వాళ్ళ ఇంటి దగ్గర 10 minutes 20 minutes వెయిట్ చేసినా పర్వాలేదు. కానీ ఇక్కడ ఆఫీస్లో కానీ కస్టమర్ విషయంలో కానీ చాలామంది సమయాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్న వాళ్ళే కోటీశ్వరులు అయ్యి, సమయాన్ని వినియోగపరచుకొని సమయాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోకపోతే మిమ్మల్ని మార్చిన ఎవరితోనే కాదు, మనందరినీ. సో కంపల్సరీ టైం సెన్స్ ఉండాలి. మనం తీసుకున్నటువంటి ఏదైనా సరే నిర్ణయాలు ఉంటాయో గొప్పగా పెట్టుకోండి, ఆలోచనలు గొప్పగా పెట్టుకోండి, లక్ష్యాలు గొప్పగా పెట్టుకోండి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోకండి. భూమి మీదకి ఒకటేసారి వచ్చినాం, కానీ ఏదైనా సరే కోటీశ్వరం కంపల్సరీ అందరం కావాలి. అదే ఉద్దేశంతో చేయాలి. అట్లా అని చెప్పేసి కోటీశ్వరం కావాలి, డబ్బులు సంపాదించాలని చెప్పేసి చెడు మార్గాలు ఎక్కడా ఎంచుకోకండి. 4-5 దిక్కులా కాళ్ళు పెట్టకండి. ఒకటే దాని మీద ఫోకస్ చేయండి. ఒక 6 months పని చేయండి. సక్సెస్ ఎందుకు రాదు అనేది మీరు మీకు మీరు రెక్టిఫై చేసుకోండి. ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో మీకు మీరే ఆలోచించుకుంటూనే సక్సెస్ వస్తుంది. 2-3 ప్లాట్ఫామ్ పెట్టుకుంటే సక్సెస్ రాదు. ఇందులో ఒక్క ప్లాట్ ఏంటి? 10th తర్వాత ఇంటర్ ఏదైతే టర్నింగ్ పాయింట్ ఏదైతే అనుకుందో, మీకు ఒక్క ప్లాట్ మీరు అమ్మినారంటే ఆ ఒక్క ప్లాటే మీకు లైఫ్ని చాలా చేంజ్ చేస్తుంది. ఒక్క ప్లాట్ కొంతమందికి ఈజీ వస్తుంది, కొంతమందికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక్క ప్లాటే చాలా ఇంపార్టెంట్. మీ జీవితంలో ఫస్ట్ ప్లాట్ ఏ కస్టమర్ ఉన్నాడు అనేది మీరు రియల్ ఎస్టేట్లో ఉండి తర్వాత వేరే జాబ్లు అయినా కూడా ఖచ్చితంగా అది ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది. కానీ ఒక్క ప్లాట్ అమ్మేంత వరకు మీకు చాలా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. క్లాస్ మాట్లాడే విషయంలో కావచ్చు, వాళ్ళ సైట్ తీసుకెళ్ళి చూపిస్తున్న విషయంలో కావచ్చు, ఇక్కడ చాలా చాలా మార్పులు అనేది వస్తాయి. దీనికి చెప్తున్నా, కస్టమర్కి చాలామంది కాస్ట్లలో మాట్లాడుతూ ఉన్నారు. కస్టమర్ నేరుగా ఎవరు కూడా మేము చూడట్లేదు. కానీ ఉన్న దాంట్లో కొంచెం నీట్గా వచ్చే విధంగా చూడాలి. తర్వాత దీంట్లో ఏ సబ్జెక్ట్లో ఏ డౌట్స్ ఉన్నా మీ యొక్క సుపీరియర్ని 100% అడగండి. అది ఎప్పుడు వస్తుంది, నేను టీవీ చెప్పిందా అంటే చెప్తే
చెప్తూనే ఉంటాను. కానీ మీ కస్టమర్ ఎట్లయితే ఎదురైనప్పుడు మిమ్మల్ని మాట్లాడినప్పుడు మాత్రమే దీంట్లో డౌట్స్ వస్తాయి. ఖచ్చితంగా ఇప్పుడే కాదు, ఇది రియల్ ఎస్టేట్ సంస్థనే కానీ ఏ కంపెనీ అయినా సరే దయచేసి అబద్ధాలు ఉండదు. ఏ జాబ్లో అయినా సరే కంపల్సరీగా జెన్యున్గా ఉండండి. ఈరోజు నీతిగా ఉంటే రేపటి నాడు 10 రోజుల కాలం 20 రోజుల కాలం ఉండే కదా ఆ దేవుడు కష్టపడుతున్నటువంటి విధానం చూసి, తత్వాన్ని చూసి, ఈ శ్రమను గుర్తించి ఒక ప్లాట్ ఇస్తారు. ఆ ప్లాట్కి వచ్చినటువంటి అమౌంట్ను కూడా ఎక్కడ పడితే అక్కడ ఈజీగా మీరు విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటారు. ఈ అమౌంట్ ఈరోజు పెట్టుకుంటే రేపటి నాడు మీకు డిజిటల్ మార్కెటింగ్లో కానీ ఎక్కడ ఖర్చులకి కానీ ప్రాపర్గా దీన్ని మీరు యూజ్ చేసుకుంటే అవి ఇంకా డబ్బులు రెట్టింపు చేసుకుంటూ పోతాయి. ఒకసారి అమ్మ కానీ ఇక్కడే స్టాప్ అయిపోకండి. మనం పని రెగ్యులర్గా ఇట్లా చేస్తూ ఉంటే డబ్బులు కూడా చిన్న చిన్న నడుచుకుంటూ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎట్లా ప్లాట్ అమ్మినాం కదా ఒక 30,000 40,000 వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడే ఆగేస్తాయి. ఈ ఖర్చు అయిపోతాయి. మళ్ళీ మొదటి నుంచి మనం పరిగెత్తాల్సి వస్తుంది. పని రెగ్యులర్గా రోజు వస్తున్న పని చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఏదైనా ప్లాట్ అయితే మాత్రం అక్కడ ఆగకండి. ఇప్పుడు ఈ వీక్ అమ్మినాం కదా ఇక 2 వీకులు మొత్తం రిలాక్స్ అవుదామని దయచేసి అనుకుంటున్నాను. ఓకేనా? ఇది క్రమంగా జరుగుతూ ఉంటేనే చాలా డబ్బు సంపాదించగలరు. సాగులు మీ ఖర్చులకు మీన్స్ ఏంటి? మీ పెట్రోల్కి, మీ చిన్న నిత్యావసరాలకి, ఛాయ్కి అక్కడిక్కడ తీసుకున్నట్టు మాత్రమే సాలరీ వాడాలి. మిగతా మొత్తం ప్లాట్ కమిషన్స్ మీదనే ఉండాలి. ఇందులో ఎవరు ఎంత గొప్ప స్థాయికి ఎదుగుతారో తెలియదు. ఎవరి చేతిరాత్రులు ఎవరికి తెలియదు. ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడు కూడా అవతల వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా ఎదిగారు, వాళ్ళు గొప్పగా ఉన్నారని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. మీరెందుకు గొప్పగా లేదు, అందరికీ అవే చెప్పినాము, అవే పనులు, అవే ముందు అన్నీ అదే విధంగా ఉన్నాయి. కానీ ఎందుకు మనం గొప్ప వాళ్ళని కాలేకపోతున్నాం? ఎందుకు కాలేకపోతున్నాం? ఎక్కడో మనం రిలాక్స్ అయిపోతాం. ఆయనలాగా వాళ్ళ తాతల్లో నాకు ఆస్తులు లేవు, వీళ్ళలాగా నాకు ఇది లేదు. ఎందుకు మనం మనలాగానే కదా వాళ్ళు కూడా కష్టపడి ఈరోజు కోటీశ్వరులు అయిన వాళ్ళందరూ కూడా ఒకనొక సందర్భంలో కష్టాలు పడిన వాళ్ళే. మీరు కూడా కష్టాన్ని ఇష్టంగా భరించుకొని ముందుకు వెళ్తేనే సంపాదించగలుగుతారు. ఇది ప్రతి ఒక్క దగ్గర చెప్పినారు, మోటివేట్ చేసిన స్కూల్లో కూడా చెప్పారు, బాగా చదువుకొని గొప్ప వాళ్ళు అవుతారంటే ఏం చెప్పిందే సార్ అనుకుని అక్కడ ఆగి ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాను. ప్రాపర్గా పని చేసుకుంటూ వెళ్ళండి, ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఈ రోజులో ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా కంపెనీలు పెట్టే స్థాయికి వస్తారు. ఇట్లాంటి పెద్ద కంపెనీలు అయినా సరే లగ్జరీ కార్లు, ఇల్లులు ఈజీగా కొనుక్కోగలుగుతారు. కమిషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. కస్టమర్స్ అయితే రిఫరెన్స్ వస్తాయి. వాళ్ళు కొంటే వాళ్ళ అక్క చెల్లెలకు వాళ్ళ వీళ్ళకు రిఫరెన్స్ వస్తాయి. ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను, మళ్ళీ మీరు బయటకు రావాలి మొత్తం పూర్తిగా. ఇది అయితే బేసిక్గా రియల్ ఎస్టేట్ గురించి బేసిక్ సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. సో ఈ యొక్క సంస్థ గురించి నేను మళ్ళీ మీకు పూర్తిగా నా క్యాబిన్లో కూర్చున్నప్పుడు పేర్లు డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాను. ఎందుకంటే మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు, ఎక్కడ చేస్తున్నాం, చైర్మన్ ఎవరు, మీకు ఎంపీ ఎవరు. దీంట్లో పర్టికులర్ కేటగిరీస్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి. 12 పొజిషన్లు ఉంటాయి. దీంట్లో సాలరీ బేస్లో ఒకలాగా, కమిషన్స్ బేసిస్ మీద ఒకలాగా ఉంటారు. దీంట్లో మార్కెటింగ్ డైరెక్టర్స్ ఉంటారు, సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్స్ ఉంటారు, జనరల్ మేనేజర్ ఉంటారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉంటారు, చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ ఉంటారు. ఇట్లా ఎగ్జిక్యూటివ్ వరకు ఉంటుంది. వీళ్ళందరూ ఎవరు? ఎగ్జాంపుల్ మన అఖిల్ ఒక పర్సన్ తీసుకొచ్చాడు, ఇంట్రడ్యూస్ చేశాడు. అఖిల్కి ఒక 1% యాడ్ అయిందంటే ఈ యొక్క పర్సన్ అమ్మినా కూడా ఇతనికి అఖిల్కి కనీసం ఫస్ట్ ఏరియా మీద 100 రూపీస్ అనేది వస్తుంది. 100 రూపీస్ అంటే ఏంటి? 130 గజాలు ఇంటూ 100 ఎంత అవుతుంది మేడం? 13,000. ఏ కష్టపడడం? జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. మళ్ళీ ఇతనే కనుక నేరుగా అనుకుంటే ఇతని కమిషను ప్లస్ సాఫ్ట్వేర్ ఇవి 2 ఎక్కువ ఇతని కింద ఒక 3 అనుకో, ఇది ఒక 39,000 వస్తాయి. 3 మెంబర్స్ ఉంటాయి ఇంటూ 3 టీం. అందుకనే వీళ్ళందరూ కూడా కమిషన్స్ బేసిస్లో చాలామంది పనిచేస్తాము. బయట మనం చూసుకున్నట్టు చాలామంది మీరు గ్రూప్లో, మెయిన్ కంపెనీ గ్రూప్లో లేదు కానీ వేరే ఒక సార్ ఉన్నారు. ఆ సార్ కింద మొత్తం దగ్గర మన ఏదైతే మ్యాంగో మేడర్స్ ఉన్నాయో దాంట్లో 32 కార్డ్స్ చేయలేము. ఒకటే టీం వాళ్ళు 22 కార్డులు అయ్యాయి. ఒకటే టీం వాళ్ళు నేను ఒక్కని కదా, మీరందరూ కలిపి 22 కార్డులు. అంటే వాళ్ళు సక్సెస్గా ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళ కింద వాళ్ళందరూ కూడా ఎవరు కూడా
సాలరీ బేసిస్ కానే కాదు, అందరూ కమిషన్ బేసిస్. కమిషన్ వాళ్ళకి ఏముంటుందంటే ఇప్పుడు స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది, కమిషన్స్ ఎక్కువ వస్తాయి, అది ఒకటే ఫిక్స్ అవుతుంది. నెలకు 2 నెలలకు ఒక టైం అయినా సరే నాకు 6 నెలల జీతం వస్తుంది కదా, ఆ ఉద్దేశంతో కమిషన్ ఫిక్స్ చేసుకుంటాం. కంపెనీలో మీకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, టైం టు టైం వాటర్ ఏదైతే కార్పొరేట్ ఆఫీస్లో ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఉన్నది. సండే కస్టమర్లను పెట్టుకుంటే ఎక్కడ కూడా బయట వాళ్ళు ఏం చేస్తారంటే సండే కస్టమర్లు మనం కార్లు పెట్టుకుంటే మన కమిషన్లకి వెళ్ళి కట్ చేస్తాం. ఎక్కడ ప్లాట్ అమ్మినప్పుడు మన కమిషన్లకి వెళ్ళి 4,000-5,000 కట్ చేస్తాం. కానీ ఇక్కడ ఫ్రీ. ట్యూస్డే నాడు వెయ్యి మేడం వాళ్ళ పర్సన్స్లో కొంతమంది జాయిన్ అవుతారు, వాళ్ళ కోసం కూడా ట్యూస్డే నాడు పార్టీ మనం చూపించుకొని తీసుకుని వెళ్తే మేడం వాళ్ళ తరఫు నుంచి 4 జాయిన్ అవుతాం. ఆ తర్వాత మేడం కింద 4 జాయిన్ అవుతాం. మేడం చెప్పుకుంటారు సార్ వాళ్ళకి నుంచి కమిషన్ తగ్గించిన నాకు రూపాయి ఎక్కువ నాకు చెప్తే మేడం మీకు కట్టిన వస్తుంది అన్నారు కదా 100 రూపాయలు కదా, ఇంకొకటి అమ్మిన ఊరగా ఒక అమ్మినా కూడా ఇంకొక 20 ఇస్తారు. మేడం చెప్తూ ఉంటాను డిసైడ్ చేసి ఆ స్థాయికి మీరు వెళ్ళాలి అంటే కొందరు చూడు 560 గ్రాస్కెట్ గోల్డ్ మంచి కారు చూడడానికి మంచి ఉందాగా రాయల్టీగా ఉంటుంది. ఆ స్థాయికి మనమైతే పోవద్దు, మనకేముంది. అది కంపల్సరీ ఎవరైనా సరే డ్రెస్సింగ్ అయినా మాట్లాడే విధానం అయినా ఏదైనా ఈరోజు మొత్తం కిందికి బెండ్ అయి ఉన్నామంటే ఈ బాణాన్ని గట్టిగా లాగు, కాగితాలు ఎంత ముందుకెళ్తుందో రాగి ఉన్నావు. ఏం లాగున్నావు? ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, ఫ్యామిలీ ఖర్చులు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇవన్నీ ఏం చేసినామంటే కిందికి లాగినావు. ఎంతమంది ఎన్ని అయినా సరే ఒక్కసారి బాణం వేసిస్తే సక్సెస్ అనేది అంత ఇదిగా ఉండాలి. తగ్గి ఉన్నావు, ఆఫీస్కి వచ్చినప్పుడు తగ్గి ఉంది, ఇంట్లో తగ్గి ఉంది, బయట తగ్గి ఉంటే జీవితం మొత్తం తగ్గి ఉంది. లక్ష్యం పెట్టుకో. ఇక్కడ ఒక నెలలో నేను వచ్చేసి 2 లక్షలు సంపాదించాలనేది, 2 లక్షలు నేను సంపాదించాలంటే ఒక నెలలో 2 లక్షలు పెట్టుకో. దానికోసం ప్రయత్నం చేయి. కనీసం 1,50,000 సంపాదిస్తాం 1 మంత్లో. మనకు గోల్ పెద్దగా పెట్టుకొని ఒక 2 లక్షలు 3 లక్షలు టార్గెట్ పెట్టుకొని మనం పని చేస్తే కనీసం 1,50,000 కన్నా రీచ్ అవుతాం కదా, అట్లీస్ట్ 1,00,000 కన్నా రీచ్ అవుతాం కదా. మీరు ఓన్లీ ఇక్కడే పెట్టుకొని ట్వెల్త్ దగ్గరనే పెట్టుకొని దీనికోసమే పని చేసి కన్ను మూసి కన్ను చేసేసరికి 1 మంత్ అయిపోతుంది. దీనివల్ల ఏమొస్తుంది? దీని మీద మీరు చిట్టీలు కట్టగలుగుతారా, సంపాదించగలుగుతారా? లక్షలు ఏముంటాయి? ఒక్కొక్క ఇల్లు ప్లాట్ చూసుకుంటే దగ్గర 60 లక్షలు 70 లక్షలు పోగొట్టాలి. మనం చేయగలుగుతామా? పర్ మంత్ ఇలా పెట్టుకోండి, 2 లక్షలు పెట్టుకోండి, 4 లక్షలు పెట్టుకోండి. పర్ మంత్ మీరు చేయగలుగుతాము, కంపల్సరీ మీరు చేయగలుగుతాం. ఇది పెట్టుకుంటే మాత్రం చేయలేదు. మరి మీ మీద నేను ఇన్వెస్ట్మెంట్ 3 నెలలు పెట్టుకున్నా 6 నెలలు పెట్టుకున్నా మాట 66,000 పర్ హెడ్ అవుతుంది. ఇది 6 మంత్స్ పెట్టినాను కదా, ఆ 6 మంత్స్లో మీ సేల్స్ ఎన్ని ఉండాలా? సేల్స్ కాకుండా ఈ యొక్క సంస్థలు ఈ యొక్క రెంట్ 1,50,000 లక్షల రూపాయలు రెంట్ ఎందుకు కడుతున్నారు? ఇంతమంది ఎంప్లాయీస్కి ఎట్లా జీతం ఇస్తున్నారు? కార్ బిల్లు పేమెంట్ చేస్తున్నారు, ఖర్చులు, మధ్యలో ఎవరైనా టీంకి కావాలంటే దావతులు, ఇవన్నీ ఎలా అవుతున్నాయి? రియల్ ఎస్టేట్లో మీకు చెప్పాను 2,000 కంపెనీలు ఉన్నాయి. 2,000 కంపెనీలు ఇక్కడ సిటీ సెంటర్ నాంపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే ఎటు చూసినా 100-200 కిలోమీటర్ల వరకు మొత్తం పెంచాలి. మీ ఊరికి వెళ్ళి మీ మండలంలో కూడా పెంచాలి, అక్కడ పల్లెటూళ్ళలో కూడా పెంచాలి. కనీసం వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు. ఒక సంచి భుజాలు వేసుకొని 4 రాళ్ళు చూపించి ఇది ప్లాట్ అని చెప్తారు, అమ్మేస్తారు. కానీ వాళ్ళకి ఏంటంటే డాక్యుమెంట్ యొక్క వెయిట్ తెలియదు. మీకు డాక్యుమెంట్ యొక్క వెయిట్ నేను ఏం చేస్తున్నా అంటే ప్రతిరోజు తెలపడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. డాక్యుమెంట్స్ కూడా కొంచెం మనం ఎలా వెరిఫై చేయాలని కూడా మీకు నేర్పించగలుగుతాను. కానీ పల్లెటూరులో ఏం తెలియని వాళ్ళే ప్లాట్ అన్ని 50,000 లక్షల రూపాయల వాళ్ళకి కమిషన్స్ తీసుకుంటున్నారంటే మనం ఎంతో కొంత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు. చెప్తే తెలుసుకుంటారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోకండి. నా ఫేస్ వాల్యూ ఏది? నా ఫేస్ చూసి ఎవరు కొంటారు? నా ఫేస్ చూసి ఎవరు కొంటారని అసలు ఫస్ట్ మీ మైండ్కి నెగిటివ్ థాట్స్ తీసేయండి. నెగిటివ్గా అసలు ఆలోచించదు.
పాజిటివ్ ఆలోచించండి. మీరు ఇది కనుక పెట్టుకొని తక్కువ అవతల గొప్ప ఎమ్మెల్యే కావాలనుకుంటే నేను ఎమ్మెల్యే కావద్దు అనుకోరు, కానీ ఆయన అయ్యింది కదా కంపెనీ పెట్టాలంటే నేను పెట్టద్దు అనుకోవాలి. నేనెందుకు పెట్టదు, నేనెందుకు చేయొద్దు, నువ్వెందుకు కారు ఉన్నదు, నువ్వెందుకు పెద్ద ఇంటి ఉన్నదు, అట్లా ఆలోచించాలి. కానీ నేను రియల్ ఎస్టేట్కి వచ్చిన మార్కెట్లో చెప్తున్నాను, ఇంటర్లో వినలేదు, నేను గోల్డ్ వేసుకోలేదు, పెద్ద లగ్జరీ కార్ లేదు నా దగ్గర. చాలామంది గొప్పవాళ్ళు మేధావులు ఒక 5-6 దిక్కులు అన్ని హైదరాబాద్లో ప్రాఫిట్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఫస్ట్ గురి చూస్తారు. ఇక్కడ వచ్చేసి మన యొక్క కంపెనీ అండ్ ప్రాజెక్ట్ అండ్ లొకేషన్ శశికళ మేడం గారు ఉన్నారు, మొత్తం చెప్పినారు. చెప్పిన తర్వాత నేను ఇక్కడ ప్లాట్ ఉంటే నాకేమొస్తుంది, నాకు ఎప్పుడు రిటర్న్స్ వస్తాయి? ఫస్ట్ కస్టమర్ నేను ఈరోజు ఇక్కడ ప్లాట్ ఉంటే వాళ్ళు ఒకటే చూస్తూ ఉంటారు. కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, విజయవాడ హైవే, సాగర్ హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే, 6 హైవేలు ఉన్నాయి. 6 హైవేలలో మార్కెట్ ఎక్కడ ఊళ్ళో ఉంది. నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే మా బిడ్డ పేరు మీద లేకపోతే మా మనవరాలతో తీసుకుంటాను, నా ప్లాట్ కొనుక్కోగలిగితే తొందరగా ఈరోజు నేను 12 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత తొందరగా నాకు రిటర్న్స్ అవుతాయి. మనం చూస్ చేసుకొని చేస్తారు. ఎందుకు వరంగల్ హైవేలో ప్లాట్ కొనాలి, ఎందుకు వరంగల్ హైవేలో ప్లాట్ కొనాలి, ఈ డౌట్స్ కూడా వస్తుంది. మరి వరంగల్ హైవే గురించి తెలిస్తేనే కానీ నేను చెప్పగలిగేది. వరంగల్ హైవే నుంచి కూడా అంటే మనం చేస్తున్నటువంటి కంపెనీలో ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో ఏ హైవే గురించో మనకు తెలియాలి. తర్వాత వచ్చేసి జోన్స్ దగ్గర ఒక 20 జోన్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, ఏరియా జోన్ ఉంటుంది, ఇండస్ట్రియల్ జోన్ ఉంటుంది, చాలా రకాల జోన్స్ ఉంటాయి. తెలంగాణ మొత్తం అంటే మన తెలంగాణ మొత్తంలో చాలా దిక్కుల ల్యాండ్ ఉంటాయి. ఎందుకు తిండ్రు అని జీవో పెట్టారు, ఎందుకు రెసిడెన్షియల్ జోన్ ఎక్కువగా లేదు, ఎందుకు ఈ పర్టికులర్ వేసుకున్న ఏరియాలో మాత్రమే కంపెనీలు పెట్టాలి, ఇండస్ట్రీస్ మొత్తం ఓన్లీ ఈ ప్లేస్లో కేటాయిస్తారు. ఒక ఐటీ కంపెనీకి ఒక జోన్ పెట్టారు, ఓకేనా. పెరిగర్ జోన్ అంటే కొంచెం సగం రెసిడెన్షియల్ సగం నాన్ రెసిడెన్షియల్. కొన్ని ప్లేస్లలో రెసిడెన్షియల్ జోన్ ఉండదు. మనం ఏంటంటే నివాసం ఉండడానికి యోగ్యత కలిగినటువంటి భూములను రెసిడెన్షియల్గా అప్రోచ్ ఇస్తారు గవర్నమెంట్. కొన్ని దిక్కులనేమో కంపెనీస్ పెట్టుకోవడానికి అప్రోచ్ ఇస్తారు. ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి 2020 to 2030 మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తారు. మాస్టర్ ప్లాన్ మొత్తంలో మనం చూసుకున్నట్లయితే ఇది ఫలానా కోనేరు అవతరించని ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళకి పర్మిషన్. సో అక్కడ మాత్రమే వీళ్ళు DDCP లేఅవుట్స్ వేసుకోవాలి. రెసిడెన్షియల్ వీళ్ళు ఇక్కడ కట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. రేపటి నాడు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ రోడ్స్ రావచ్చు, లేదా పొల్యూటెడ్ కంపెనీస్ రావచ్చు, నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ రావచ్చు, ఏమైనా ఇండస్ట్రీస్ రావచ్చు అన్న ఉద్దేశంతో అంతా కూడా జోన్స్ అనేది రెసిడెన్షియల్ ఇవ్వడు. మన ఊళ్ళో కూడా అంతే. సాయిల్ ఏ విధంగా అయితే బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ ఏ విధంగా ఉంటుందో జోన్లు కూడా అంతే. ఎక్కడ పడితే అక్కడ వెంచర్ వేయడానికి లేదు. జోన్స్ ఉన్న ప్లేస్లో మాత్రం మనం వెంచర్ చేసుకొని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మనం ప్లాట్ అనేది చేసుకుంటాం. ఇదో ఈ విధంగా ఇది ఉంటుంది. దీంట్లో కొంచెం సబ్జెక్ట్ తెలిసి ఇంకా మిగతా సబ్జెక్ట్ తెలియకుండా మనం మార్కెట్లోకి వెళ్తే కనుక ఆయుధాలు లేకుండా ఇబ్బంది పెట్టడం. ఇంకా మేడం కొంచెం సబ్జెక్ట్ వేసుకొని మిగతా సబ్జెక్ట్ వేసుకుంటున్నా పోతే మాత్రం ఆయుధాలు లేకుండా ఇబ్బంది పెట్టడం. డైలీ మీరు వచ్చే టైం ఒకసారి చూసుకోండి. 10:30కి వస్తున్నారా 10కి వస్తున్నారా? సరే 10:30 వరకు వచ్చినా పర్వాలేదు. 10:30 వరకు వచ్చి 6కి వెళ్తున్నాను. మీకు మీరు రిమైండ్ చేసుకోండి ఒకసారి. నేను ఈ టైంలో నేను ఈరోజు ఏం పని చేశాను, ఈరోజు నేను ఏం పని చేశాను, ఈరోజు మొత్తం మీరు మామూలుగా ఉన్నా మాట్లాడినా లేకపోతే సబ్జెక్ట్ గురించి దేని గురించి డిస్కస్ చేసినా మామూలుగా సాల్వ్ చేస్తాను. కానీ ప్లాట్ అమ్మడానికి ఏం చేసుకున్నాం ఒకసారి మీకు మీరు రిమైండ్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరు కూడా పాయింట్అవుట్ చేయరు, మిమ్మల్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. క్వశ్చన్ చేయకుండా చూసుకోండి.
చెప్తే మీరు ఒక 10 నేర్చుకునేటట్టు చేయండి. ఇప్పుడు జేబీని చెప్పినా ఇంకోటి చెప్పినా మిమ్మల్ని పాయింట్అవుట్ చేయకుండా చూసుకోండి. ఈ టైంకి వచ్చాను, ఏం జరుగుతుంది వాళ్ళు అబ్జర్వ్ అందరూ చేస్తుంటారు. సార్ కూడా చేయడం సార్ కూడా తీసుకుని చూస్తూ ఉంటారు మీరేం పని చేస్తున్నారు అనేది. మీరు అక్కడికి వచ్చారా, క్యాబిన్లో కూర్చున్నారా, అవతల వాళ్ళతో మన సమాధానం వాళ్ళు ప్లాట్గా అమ్ముకొని ముచ్చట్లో పెట్టుకొని ఇంకా ఏదైనా చేసుకోండి వాళ్ళ కోసం వాళ్ళు. కానీ మనం వస్తున్నప్పుడు మనకంటూ ఒక గుర్తింపు ఉన్నది కాబట్టి మనం ఏం పని చేస్తున్నాం. ప్లాట్ అంటే మీరు ఒక ఫోటో పెట్టి కంగ్రాచులేషన్స్ శశికళ మేడం గారు అని చెప్పేసి పంపించి ఒక ఫోటో వస్తుంది, మీకు అప్రిషియేషన్ ఉంటుంది. ప్లాట్ అమ్మారు కష్టపడి మేడం, రెండో ప్లాట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, మూడో ప్లాట్ అమ్మారు, 3 ప్లాట్లు అమ్మితే మనం కంపెనీ ఏం బోనాలు ఉంటాయి. కంపెనీ నమ్ముకొని పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. బోనాలు అచీవ్ అవ్వాలా, కమిషన్స్ అచీవ్ అవ్వాలా, సాలరీ తీసుకోవాలి. బోనాలు చేస్తూ ఉంటాయి మేడం ఎక్కువ ప్లాట్స్ అమ్మిన వాళ్ళకి. కంపెనీలో చైర్మన్ సార్లు కూడా మీకు అప్రిషియేషన్ అనేది ఇవ్వాలి. ఓకేనా? రెగ్యులర్గా మీ యొక్క టైమింగ్లో మాత్రం కంపల్సరీ మీరు చేస్తున్న పనిని ఒకసారి మీకు మీరే గమనించుకోండి. మీరు ఖచ్చితంగా చేసుకోండి. కొత్తగా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు చెప్తున్నాను చాలా మంది ఇది ఉండదు. ఈ లేక చాలా కంపెనీలు మారుతూ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఉండదు. అది ఇది కాదు, మీరు రండి చేయండి అని చెప్పి నేను చెప్తాము. ఎందుకంటే వాళ్ళు రోజు ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తారు. ఇక్కడ కానీ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా సాల్వ్ కావాలంటే కాదు. 5 సార్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ నేనేమంటున్నా అంటే అంతర్మించిన సాలరీ వస్తుంది, అంతర్మించి మీరు సంపాదించుకోగలుగుతారు. మీరందరూ మనందరూ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇబ్బంది పడితే మాత్రం నేను కూడా న్యాయంగా ఇబ్బంది పడేటట్టు అంత ఫ్రెండ్లీగా ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సోదరి మనం ఎక్కడైనా చూసుకోవాలి. ఆ భావంతో మాత్రమే రావాలి. ఒక కంపెనీ మనకు గుర్తు పెట్టుకుంటే అందరూ కూడా మనం నమ్మి మనకు ట్రైన్ చేస్తున్నారంటే వాళ్ళు ఒక ఇబ్బంది అయినా కూడా మనకి ఇబ్బంది కలిగినట్టుగా ఫీల్ అవ్వాలి. మీరు హ్యాపీగా ఉండాలి, మీరు సక్సెస్ రేషన్లో ముందుకు వెళ్ళాలి, నేను ముందుకు వెళ్ళాలి. నేను పర్సనల్గా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను అనుకుంటాను. కానీ మిమ్మల్ని కూడా నాలాగా మిమ్మల్ని కూడా తయారు చేసి మిమ్మల్ని లాగాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఇక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది చిన్నవి కూడా రావు. మీరు హ్యాపీగా ఉండండి. మీరు పని చేసుకుంటూ మీరు రండి. లంచ్ టైంలో కానీ మామూలు టైంలో కానీ మీ యొక్క మాట్లాడే తీరు, నడవడిక, మీ యొక్క గుణాన్ని బట్టి అవతల వేరు క్యారెక్టర్ డిసైడ్ చేస్తాను. మనం ఎక్కువగా నవ్వినట్టున్నా, ఆశ్రయంగా ఉన్న 4 రూపాయలు అయ్యి మనం తక్కువగా అంచనా వేసేవాళ్ళు చాలామంది ఒప్పుకోలు ఆఫీస్ కదా. ఆ మేడం చూస్తే సింపుల్గా ఉంది, 10 ప్లాట్ఫామ్ ఉంది. ఈ మేడం చూస్తే ఎంతో కష్టపడి వస్తుంది, ఎంత దూరం 2 ప్లాట్ఫామ్ ఉంది. ఇది కదా మనం ఎందుకు వస్తున్నాం ఆఫీస్కి అనేది ఫస్ట్ చూసుకోవాలి. బయట మాట్లాడుకొని, ఇంట్లో మాట్లాడుకొని, ఆఫీస్లో మాట్లాడుకొని ఈ మాటల ద్వారా ఏమొస్తుంది? ఇక్కడ కాగితాల్లో మాట్లాడండి, కానీ ఎక్కడ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. మీరు బ్రోచర్ ఇస్తున్నాం, దాంట్లో లొకేషన్ హైలైట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ హైలైట్స్ ఉన్నాయి. మీరు సైట్కి వెళ్తుంటే ఏమైనా డౌట్స్ ఉంటే అవి డిస్కషన్ చేసుకోండి, ఏం కాదు. పక్క వాళ్ళ టీము మళ్ళీ ఒక ప్లాట్ అయిందంట, ఒక ఆమెకు 60,000 కమిషన్ వచ్చింది, ఒక 1,00,000 వచ్చింది, ఒక 2 లక్షలు వచ్చింది. మీకేం వచ్చింది ఫస్ట్ చూసుకోండి. మనకేం వచ్చింది చూసుకోండి. పక్కన వాళ్ళ గురించి అవసరం లేదు. పక్కన వాళ్ళ ఇబ్బంది పడితే మనం వచ్చిన తీరుస్తాం మేడం. మనకు ఎంత వస్తుంది, మనం ఏం చేస్తున్నాం అనేది చూసుకోండి. దయచేసి లిఫ్ట్లో పోతున్నా, ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా వేరే వాళ్ళ మాట్లాడినా కూడా నాకు తెలియదు కొత్త వాళ్ళు ఏం చేస్తారు, కొత్త వాళ్ళనే వాళ్ళు క్యాచ్ చేస్తారు. మా దగ్గర రండి, ఎందుకు మా దగ్గర రమ్మంటారు? మీరు ఎక్కడైనా ప్లాట్ అమ్మితే అతను కూడా ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఏమి సబ్జెక్ట్ చేస్తాను, మీరు ఎక్కడ పోయినా ఏం చేసినట్టు వాళ్ళని సబ్జెక్ట్ ఇస్తారా? ఏదో మామూలుగా ఏదో పచ్చల ఫోటో లేకపోతే ఇంటి పక్కన ఫోటో, ఈ మేడం అంటే పక్కన ఫోటో, వాళ్ళ ఫోటో, మీ ఫ్రెండ్స్ అంటే పక్కన వాళ్ళ డాడీ వాళ్ళ కూడా తెలుసుకున్నారు కాబట్టి 1 ప్లాట్ 2 ప్లాట్లు అమ్మాలి. 100 ప్లాట్లు అమ్మాలంటే 1000 ప్లాట్లు అమ్మాలంటే అమ్ముతావు. ఇలా 100 ప్లాట్లు అమ్మవచ్చు, 1000 ప్లాట్లు అమ్మవచ్చు. అది మనిషి ఇదేం మీరు ఏది ఉన్నాయో అది రాసుకోండి, ఓకేనా? ఇది ఇంపార్టెంటే. లొకేషన్ జోన్స్ అనేవి 20 రకాల జోన్స్ ఉంటాయి.
ప్రాజెక్ట్ వచ్చేసి ఇది మనం ఏ ప్రాజెక్ట్స్ గురించి చెప్తున్నాము కస్టమర్కి ఎప్పుడైనా చూడండి క్లబ్గా చెప్పకండి దయచేసి 6 లక్షలు కూడా కస్టమర్ తీసుకుని 12 లక్షలు పెట్టి అది కాదు మన ఫస్ట్ బడ్జెట్ అడగండి వాళ్ళు ఏంటి ఇప్పుడు ఇందాక డౌట్ అడిగారు హెచ్ఎండి కస్టమర్ అయితే హెచ్ఎండిలే పెట్టండి సిటీలో కావాలన్న వాళ్ళకి ఓఆర్ హెచ్ఎండి నెంబర్ ఏదైతే తెలియదో దాని పక్కన బండరాయిల దగ్గర ప్యాక్ చూడండి ఆ 2 ప్యాక్స్ 3 ప్యాక్స్ అండి ఒకటి పెట్టారు చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి లోన్స్ వస్తాయి అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే చెప్పండి ఏం జరుగుతుంటారు దగ్గర ఇంకో కొంచెం ఒక 12,000 రూపాయలు కసాన్ ఎక్కడ చూసి అంటే దానికి టెంపో సిటీ చూపెట్టండి తర్వాత మ్యాంగో మేడోస్ అయితే ఈజీగా అమ్మవచ్చు కానీ 2 దీనికి బాగా చూసుకుని వెళ్తామని మనం కొంచెం ముందైతే ఎవరు ముందుకు అమ్ముతూ ఉంటే వాళ్ళకే డబ్బులు వస్తాయి వాళ్ళే గోల్డ్ కొనుక్కుంటారు వాళ్ళే కార్లు కొనుక్కుంటారు వాళ్ళే డబ్బులు ఇందులో కూడా ఎవరు ముందు ఉంటారో నాకు ఎవరు టాలెంట్ బట్టి వాళ్ళు ఎవరు టాలెంట్ కొంతమంది ఏం చేస్తారంటే ఆఫీస్ అయిపోయినాక కూడా వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ల్యాప్టాప్ లేకపోతే ఇంకొక విధంగా డిఫరెంట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ కింద మెన్షన్ చేసుకుంటూ పేరు పెట్టుకొని ఎవరికైనా షేర్ చేస్తూ ఉంటారు లేకపోతే కస్టమర్ని జనరేట్ చేసుకోవడానికి ఇన్స్టాలో పెట్టి కూడా వాళ్ళకున్న ఫాలోవర్స్ 7K ఉంటుంది 5K ఉంటారు ఏదన్నా సరే మీరు ఎట్లా ప్లాట్ఫామ్ ఎంచుకున్నా పర్వాలేదు కానీ కస్టమర్ కొనేటట్టుగా ఉన్నారా లేదా ఎక్కడో ఉంటారు కస్టమర్ కొనకుండా ఉండరు ఫస్ట్ మన ముందుగా ఏదైనా మైండ్ ఏది కూడా నెగిటివ్ ఆలోచన పెట్టు పాజిటివ్గానే పెట్టుకోండి కస్టమర్ ఎందుకు కొన్నాడు అనేది కాకుండా వాడు ఏదైనా సరే 20 షాప్కి పోతారా లేకపోతే ఛాయ్ తాగుతుంది రోడ్డు వెళ్తారా ఎవరు కొంటారు తెలియదు ఫస్ట్ నువ్వు అడిగితేనే కదా అమ్మాయి నాన్న పెట్టాడు నువ్వు అడగదు ఎవరు తెలుస్తారు మీ హాస్టల్ ఓనర్ ఇవ్వచ్చు పక్కన వాళ్ళే ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ కొనవచ్చు ఎవరైతే కూడా 4,50,000 అంటే ఊళ్ళో 4 లక్షల రూపాయలు అలా జమ అయ్యి చిట్టీలు వేసుకున్న వాళ్ళు ఉండదు చిట్టీలు వేసుకొని మిగిలిన కూడా వాళ్ళకి వ్యవసాయం బయట తీసుకొచ్చాను రిజిస్ట్రేషన్ చేస్తారు మనం మినిమం ఏంటి 45 డేస్ టైం పీరియడ్ బుకింగ్ అమౌంట్ కట్టుకున్న తర్వాత టైం చేసుకున్నాం కస్టమర్కి కొంతమంది తొందరగా కట్టుకుంటారు నాకేం రేట్ తక్కువ లేవా తొందరగా కట్టుకున్న వాళ్ళకి మనం కొంచెం రేట్లో కండిషన్ లేదు నెగోషియబుల్ కొంచెం చేద్దాం కస్టమర్ అక్కడికి వచ్చిన తర్వాత క్లోజ్ చేసే బాధ్యత నాకు కస్టమర్ తీసుకొచ్చే బాధ్యత మీకు ఎన్ని బిజినెస్ పెడతారు ఏం పెడతారు కస్టమర్కి ఏదైనా డౌట్స్ వచ్చినా ఫోన్ ఏదైనా మాట్లాడించినా మీ ఫోన్లోకి మాట్లాడించాలి మీరు పర్ఫెక్ట్గా మీకు డాటా ఏదైతే రాసుకుంటున్నారో దయచేసి వేరే వాళ్ళకి షేర్ కావాలి ఎందుకంటే కష్టం మీది ఫలితం మీకు రావాలి డాటాని మిస్యూజ్ చేసుకుంటే ఏమొస్తుంది కస్టమర్స్ మీ దగ్గర ఉన్నారు మేడం వేరే వాళ్ళు తీసుకుని కూడా వాళ్ళ పనులు చేసుకుంటారు అందుకనే మెంబర్స్ అయినా కస్టమర్స్ అయినా బయట నేరుగా అప్రోచ్ అయిన వాళ్ళంటే ఇంకా ఈజీ ఉంటుంది కాస్త మాట్లాడే వాళ్ళు మన దగ్గర మనం వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు వస్తాము అని అనుకున్నప్పుడు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం కార్ కావాలంటే వాళ్ళ గురించి కార్ కొట్టుకుంటాం లేదా ఆఫీస్ కట్టేస్తాం ఆఫీస్ కట్టిస్తారండి పైన ఇదంతా చూసుకుని కూడా హ్యాపీగా టికెట్ వచ్చిన ఛాయ్ తాగించి సైట్ తీసుకుంటాం కొద్దిగా అయిన తర్వాత మీరే సైట్కి వస్తామన్నా కూడా మీరు రండి ఎందుకంటే కొంతమందికి కస్టమర్ మీరు ఉంటే సైట్ కొంటారు ఇప్పుడు మీరున్న మేము చేసిన రిలేషన్స్ ఉంటుంది కదా అది వాళ్ళు కార్ కొనుక్కోవాలనుకుంటే మీరు వస్తే వాడుకునేవాళ్ళు ఎందుకంటే మీకు వాళ్ళకు ఉన్నటువంటి అన్యోన్యత ఆ విధంగా ఉంటుంది అంటే మీరు అక్కడ మాట్లాడిన విధానం కావచ్చు మీరు ఉన్నటువంటి టెక్నికల్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు ఎలా ఉంటుందో తెలియదు అట్లా సో ఓకే ఇప్పుడు మీరు అందరూ కూడా 6 months పనిచేయడానికి కృషి చేయండి మేడం 6 నెలలు 6 నెలలలో మీకు మీరు వస్తున్న సాలి కంటే మంచి బెనిఫిట్ ఇచ్చే ప్రయత్నం నాకు సింపుల్గానే ఉన్న దాంట్లో సింపుల్గానే ఉందాం ఓటు సంపాదించినా సరే గొప్ప వాళ్ళు ఎప్పుడు పోయినా సింపుల్గానే ఉంటారు మనం కూడా ఉన్నా లేకున్నా ఉన్నట్టుగానే ఉందాం లేకుండా ఉన్నట్టుగానే ఉందాం 6 months అక్కడ జర్నీ చేస్తే మాత్రం అందరి తర్వాత మారుతుంది వాళ్ళ కంపెనీలో ఏం జరుగుతుంది ఎవరెవరు అమ్ముతున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు టెంట్లు వేసుకొని 100 కార్లు వచ్చి ఆఫీస్ కదా సైట్లలో హడావుడి అవి చూస్తూ ఉంటే నేను ఒక్కదాన్ని ఎందుకు అమ్మలేకపోయినా మీకు మీరే అనుకుని కూడా కాదు ఇది ఓపిక అనేది కంపల్సరీ తెచ్చుకోండి ఎవరో ఏదైనా సరే నేనే ఒక సందర్భంలో ఏదైనా గట్టిగా అడిగానంటారు నేను బాగుపడుతుంది నేను
ఎలాగైనా బతకగలుగుతాం. అచీవ్మెంట్ టైమింగ్ విషయంలో కానీ నువ్వు చేసిన ఫాలోఅప్లో కానీ ఏదైనా ఇది ఉన్నది అని అంటే ఏదైనా ప్రాజెక్ట్స్ గురించి తెలియకుండా రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వడం ఆమె చేస్తే మనమే ఇబ్బంది పడతాం. అలా ఎందుకు మాట్లాడాలి ఇలా ఎందుకు మాట్లాడాలి ఒకసారి నేను క్వశ్చన్ చేసినప్పుడు దయచేసి ఏది కూడా నువ్వు ఏదన్నా నాకు ఇచ్చేది ఏమీ కాదు, అనవసరంగా మళ్ళీ నేను అనే వ్యక్తిని కాదు. సో ఇక్కడ నేను నేర్పిస్తున్నాను, నేను నేర్చుకోండి, టైం టు టైం రండి. తర్వాత దీంట్లో మీకు డౌట్స్ ఇప్పుడు అడగండి. ఇందులో మనం ప్రాజెక్ట్స్ దానికి పెద్దలేదు. ఇందులో ఇది ఉన్న డ్రెస్ వేసుకో, లేని పైసలు అప్పు చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నంత మీకు దీంట్లో ఇది మీకు ఇంకా మనం ముందుకు వెళ్ళలేదు, మనం ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఇది మీకు నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఎదిగే వ్యక్తులకు ఉండాల్సిన గొప్ప హ్యాబిట్. పాస్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తున్నారంటే టైం రాకపోతే చెప్పండి, ఏదో నమ్మితే నేను నమ్మలేదు, నేను ఎట్లా నమ్మాలని చెప్పేసి వేరే ఇన్ఫర్మేషన్ చేయాలి. కస్టమర్ల విషయంలో కానీ ఆఫీస్ విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ ఏది ఉంటే చెప్పండి. ఏమో దాంట్లో మనసులన్నాక నిజ జీవితం జరిగాయా, నాకు జరిగాయా, నన్ను కూడా లోపలికి ఇస్తారు సార్, చైర్మన్ సార్, మీరు ఇంతమంది వర్క్ చేస్తున్నారు, రిజల్ట్ ఏంటి అని స్టార్టింగ్ అలా అని చెప్పేసి ఒకరు చెప్తారు, ఒకరు చెప్తారు. తర్వాత వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎన్ని సేల్స్ వస్తాయేమో. 1 మంత్ పని చేసిన మీకు ఎక్కడో ఒక అరేంజ్ చేసి సాలరీస్ ఇవ్వాలి. నేనే అనుకున్నాను నా కమిషన్ సంస్థ ఎంత వచ్చేది ఉంది, నా పేరు యాడ్ అయి ఉంటుంది, నా స్ట్రక్చర్ ఎంత ఏం కథ అనేది దాని నుంచి నేను తీసి నేను లేదని బయట తెచ్చుకుంటాను ఏదో ఒక రకంగా. సో నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నాను, నా పైన వాళ్ళు నన్ను అడుగుతాను. నాతో డబ్బుతో చెప్తే నాకు అవ్వచ్చు, కానీ వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ఎకరాలకు ఎకరాలు ల్యాండ్ కొని ప్రాజెక్ట్స్ చేసి ప్లాట్ చేసి అనుకున్నారు. వాళ్ళ దగ్గర ఎంత ఉంటా ఏదైనా మనం బిజినెస్ మనం ఎట్లయితే అలవాటు చేసుకుంటాం పైన వాళ్ళకి కూడా ఆ విధంగా అలవాటు. వాళ్ళ దగ్గర కూడా మనం అంత జమీన్ ఉంది, నిజంగా ఎవరో ఒకటి హాస్పిటల్ అయ్యి ఇబ్బంది అయ్యి ఈ కంపెనీ కోసం పని చేస్తుంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అన్ని రోజులు ఒకేలాగా నాకు ఉండదు, మీకు ఉండదు. కాబట్టి ఏదో జెన్యున్గా చెప్పండి, జెన్యున్గా పనిచేయండి. దయచేసి ఫంక్షన్స్ పోవాలనుకుంటేనే వెళ్ళండి, అత్యవసరం అనుకుంటేనే వెళ్ళండి, అవసరం లేదు అనుకుంటే మీరు వర్క్ మీదే పెట్టండి. వర్క్ చేస్తే మీకు 10 రూపాయలు వస్తాయి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తే టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఖర్చు. నువ్వు ఎదిగిన తర్వాత నీ రిలేషన్స్తో పాటు నీ ఫ్రెండ్స్ బయట వాళ్ళందరూ చుట్టాలి, ఎంతో దూరం చుట్టం కూడా మిమ్మల్ని ప్రేమతో పలకరిస్తారు. కాబట్టి మీరు టైం వేస్ట్ అసలు అనవసరం చేసుకోవచ్చు. తర్వాత ఇది ఎక్కడ బెండ్ కావద్దు. ఇది ఎందుకు బెండ్ కావాలి? మీ యొక్క గుండాతనం, మీ యొక్క రాజస్వామి, మీ మాట్లాడే విధానం ఎక్కువగా నీకు ఫీల్ అవ్వాలి. మీరు ఎక్కడ బెండ్ కాకండి. టైం సెన్స్ నిజంగా జెన్యున్ రీజన్ ఉంటే చెప్పండి, నేను అవసరం ఉంటే పోయేది పోండి. జెన్యున్ రీజన్స్ లేకుండా టైం వేస్ట్ అవసరమే చేసుకుంటాను. వచ్చే టైంకి రండి. మేము వచ్చేసరికి వీళ్ళు కొంతమంది వచ్చారు, 10:30 వరకైనా రండి. ఎందుకంటే 10కి చెప్పాను కదా, 10:30 వరకైనా రండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి ఒకసారి. ఇది ఓన్లీ బేసిక్. మీరు ఆఫీస్కు రావడం, పోవడం, ఎవరితో ఎలా ఉండాలి, బయటతో నాకు సంబంధం అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళది, వాళ్ళ టీం లీడర్ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, వాళ్ళ టీం లీడర్ వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళ మనుషులు. మన వాళ్ళ టీం అనేది మనం చూసుకోవాలి. వేరే వాళ్ళ టీంతో మనం మాట్లాడడం కానీ వాళ్ళని ఏదైనా డౌట్స్ అడగడం కానీ దయచేసి చేయకండి. ప్లస్ ఓన్లీ అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తారు. మీరు మాట్లాడితే ఇన్ఫర్మేషన్ లాగాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఏమవుతుందంటే వేరే వాళ్ళతో మాట్లాడేది మేడం, మరి పలానా వ్యక్తి మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు. దీంట్లో మన అనుమానాలు ఎక్కువ ఉంటాయి. అనుమానం పెట్టుకుంటే జీవితంలో సంసారంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు,
అనుమానం ఉంటే అస్సలు మనం ఏ పని ఎవరైనా సరే ఏదైనా వెనకాల ఏదైనా మాటలు అనుకున్నా కూడా నువ్వు సక్సెస్ అయిన రోజు అవన్నీ సైలెంట్ అయిపోతాయి. సక్సెస్ అన్నింటికి సమాధానం. నీ జీవితంలో నువ్వు 50 కోట్లు సంపాదించినా 100 కోట్లు సంపాదించినా ఎంత సొలుసులు ఆడుకోవచ్చు, నోరు అన్నీ సైలెంట్ అయిపోయేది. ఎక్కువ మీ దగ్గర డబ్బులు ఉన్నాడే అది ఎవరేమనుకుంటున్నాడే పట్టించుకోవాలి. నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు, నువ్వు సేల్స్ చేసేంత వరకు, అది 3 నెలల 4 నెలల 6 నెలల సక్సెస్ అయినంత వరకు పోరాడుతూనే ఉన్నాం. మేడం చేసుకునే మేడం ఈ ఓన్లీ బేసిక్. ఓకేనా? మీరు టైమింగ్, పేషెన్స్ ఈ విధంగా కొంచెం ఉంది. రెగ్యులర్గా వస్తూ చేస్తూ ఉండండి. సబ్జెక్ట్ గురించి రేపు వెళ్దాం. ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తాను. మొత్తం ప్రాజెక్ట్స్ ఏంటి, ఏ విధంగా ఈ సబ్జెక్టే ఒక 3-4 డేస్ టైం పడుతుంది. రియలిస్టిక్ అనేది ఒక రోజులో అయిపోతుంది కాదు. కానీ చెప్తా ఉంటే ఇంకా మధ్యలో వస్తూనే ఉంటుంది. మీరు డౌట్స్ అనుకుంటే మళ్ళీ ఒక 5 నిమిషాలు కేటాయించి డౌట్స్ క్లియర్ చేస్తాం. మేడం మన డౌట్స్ ఉంటే అడుగు. నేను డౌట్స్ ఉన్నాయా? మీకు డౌట్స్ ఏం రావు. డౌట్స్ ఏమి వస్తాయా? నేనే చెప్తున్నా కదా. డౌట్స్ ఏంటి వస్తాయి? ప్రాజెక్ట్స్ అన్నీ వస్తాయి, సబ్జెక్ట్ అన్నీ వస్తాయి. దీంట్లో మనం ఎలా ఉంటారు అనేది మనం నేర్చుకుంటున్నాం కాబట్టి దీని మీద ఏం రావు. మనం వస్తున్నాం, పోతున్నాం, మన పని మనం చేస్తున్నాం. లాస్ట్ టైం రోజు అవతల వాళ్ళకి తెలుసు. లాస్ట్ అయ్యేంత వరకు బాంబు కూడా ఏం చేస్తుంది? సైలెంట్గా ఉంటుంది. దగ్గర బాంబు తెలియదు, తీసుకున్న బాంబు ఇక్కడ అప్పుడు జనాలు ఎవరు అంటారో అదే సైలెంట్గా ఉంటుంది. లాస్ట్ అయినాక బాంబు ఉంటుంది. మనం కూడా ఎంత సైలెంట్గా ఉంటున్నాము? ఫ్లాట్ అయ్యేంత వరకు సైలెంట్గానే ఉంటాం. ఫ్లాట్ అయినాక కంగ్రాచులేషన్స్ చేసేవారు మేడం గారు అని చెప్పేసి అప్పుడు అప్రిషియేషన్ వస్తుంది. అప్పుడు అందరి కళ్ళు కూడా మేడం మన టీం ఉన్న వాళ్ళనే మనమే చప్పట్లు కొట్టిస్తాం, మనమే అప్రిషియేట్ చేస్తాం. మా సిస్టర్ మేడం తాట మీరంట, సిస్టర్ మేడం తాట మీరంట అని చెప్పేసి మనలో మనమే పోటీ తక్కువ ఏర్పడుతుంది. మనమే సక్సెస్ అవుతుంది. అఖిల్ టార్గెట్ ఏంటి? 1 ఇయర్లో ఎంత సంపాదించాలనుకుంటున్నావు? నువ్వు 1 ఇయర్లో నీ టార్గెట్ ఏంటి? ఒక సంవత్సరాన్ని టార్గెట్ పెట్టుకోండి, ఒక 6 మంత్స్ టార్గెట్ పెట్టుకోండి. అది 10 lakhs, 20 lakhs, 30 lakhs, ₹1,00,00,000 టార్గెట్ పెట్టడం పని లేదు. నేను అదే చెప్పాను. ఇక్కడ టార్గెట్ పెట్టి బాణం లాగి పెట్టండి, వదలండి. లాగి పెట్టినంత వరకు ఏమనిపిస్తుంది? అవమానాలు, ఇబ్బందులు, చెమట, ఎఫర్ట్, బ్రెయిన్ మీద కాన్సన్ట్రేషన్, మాట, ఇవన్నీ వెనకబెట్టిన దాని మీదే ఉంటాయి. వదిలినప్పుడు అది ఇక్కడ ఆగవచ్చు, 2 లక్షలు ఇక్కడ ఆగవచ్చు, ఇంకో దగ్గర అవ్వచ్చు. టార్గెట్ లేకుంటే ఎంత దూరం ముందుకెళ్తాను? ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకోరా జీవితంలో. నేను ఇలా ఉండాలి, ఇంత మంచి బట్టలు వేసుకోవాలి, ఇంత మంచి కారు కొనాలి, ఇంత మంచి. టార్గెట్ లేకుండా మనం ఏ పని చేయలేము. టార్గెట్ మీన్స్ అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి డైలీ కాటమని కాదు. జీవితంలో మనం ఎంత స్థాయికి ఎదగాలి, ఎన్ని సంపాదించాలి అని అది పెట్టుకోండి. మీరు 10 కాసు మాట్లాడినా పర్వాలేదు, కొంతమంది 200 కాసు మాట్లాడినా పర్వాలేదు, కొంతమంది 100 కాసు మాట్లాడినా పర్వాలేదు. ఆ 100 కాసు వల్ల 10 మంది పాజిటివ్ ఉండొచ్చు, 10 కాసులు 6 మంది ఉండొచ్చు. కొంతమంది 400 చేసినా కావాలి. ఇక్కడ ఏంటి? మీరు చేసిన కస్టమర్లో ఆ బడ్జెట్కి సంబంధించిన కస్టమర్ లేడు. 6 లక్షలకు సంబంధించిన బడ్జెట్ కస్టమర్ లేడు. ఆ టైంకి నేను చెప్పిన విధానంలో అతనికి ఆ టైం వాళ్ళ భార్యతో గొడవ పడవచ్చు, చికాకులో ఉండవచ్చు, ఆఫీస్లో బిజీ ఉండొచ్చు. నువ్వు ఫోన్ చేసిన టైంలో భార్య భర్త ముందు ఫైటింగ్లో ఉంటాడు. ఇక నీకు ఫోన్ చేయాలని కోరుకోలేదు. నువ్వేమనుకుంటూ అనవసరంగా రిలేషన్లోకి వచ్చిన నన్ను ఆ అమ్మాయి ఏది పేరు వీడియో నన్ను ఇది ఎప్పుడు రాలేదు. అక్కడ సిచ్యువేషన్ మనకు తెలియదు కదా. ఆ సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేసిందో ఆ టైంలో వాడికి అప్రూవల్ ఫోన్ చేయొచ్చు. ఆ ఫోన్ పెట్టేసి అతను కైగా కొట్టుకోమని నీ ఫోన్ ఎత్తి మా నారేజ్ ఫోన్ పోయి కస్టమర్ దగ్గర ఇంకేదైతేనే ఉంటుంది.
ఒక్కరిగా మాట్లాడుతుంది నేనే కాదు మన ఫోన్లో. దయచేసి ఇలాంటి మీకు ఏమైనా ఫోన్లలో కనుక జరిగితే అప్పటికే అవాయిడ్ చేయండి. కొంతమంది టైం పాస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది వాయిస్ బాగుంది, కొంతమంది ఇది మీరు ఎక్కడ ఉంటారు అది ఎందుకు అవసరమా మనకి? ఎందుకంటే కొంతమంది ఉంటారు అట్లా కూడా. ఎందుకంటే అవతలలో వాళ్ళకు ఒక లక్ష్యం మీద జీవితం మీద ఏమి బాధ్యతలు ఏమో ఉంటారు. అవన్నీ మీరు పట్టించుకోకండి. ఎవరైనా తిరుగుతున్నా కూడా పట్టించుకోకండి. మనకి ఇంట్లో అనుభవం ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇట్లానే అట్లా అని చెప్పేసి ఎవరైనా మనసులో పెట్టుకోకండి. ఎవరైనా పదే పదే ఎవరైనా హరాస్మెంట్ లేకపోతే పదే పదే కాల్స్ తీసుకో లేకపోతే మెసేజ్ పెడితే కనుక నాకు ఇస్తాం. ఓకేనా? కంపెనీ సపోర్ట్ చేస్తుంది, మనం సపోర్ట్ కావాలి. మనం చేస్తున్న పని గొప్పది, దాని గురించి ఆలోచించడం తప్ప ఇక ఫోన్లో లాలీలు అన్నారు ఇది అన్నారు అదన్నారు దయచేసి అన్నారు. ఎప్పుడో ఒకసారి రేరుగా జరుగుతూ ఉంటారు. ఒక 200 కాలం 300 కాలం లేకపోతే అతనికి ఏమన్నా ఈఎంఐలో లేకపోతే లోన్స్ వాళ్ళు ఫోన్ చేసి ఇబ్బంది వాళ్ళు వేరే రీజన్ అయినా కావచ్చు, మనకు తెలియదు ఉంటారు. సో అవన్నీ మీరు ఎప్పుడు కూడా అనుకోకూడదు. మీకు డాటా ఇస్తే తొందరలో రేపు రండి మీ సిమ్స్ మీకు ఇస్తాను, మీరే తెచ్చుకోండి. లేకపోతే మార్నింగ్ ఒకసారి మెసేజ్ పెడతాను, మీరు వచ్చినప్పుడు తెచ్చుకుంటారంటే తీసుకుంటాను. సరేనా మేడం?